మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారి గురించి నిన్న రష్యా ఏజెంట్స్ వీళ్ళు ఏకంగా గంట సేపు వెయిటింగ్లో ఉన్నారు. ఈయన చాలా లేట్గా వచ్చారు. వచ్చినా కూడా మీకు వేడిగా చర్చలు. మామూలుగా ఇప్పుడు రష్యా యొక్క ఫస్ట్ డెప్యూటీ ప్రధానమంత్రి మీకు డెనిస్ మాత్రోవ్ అంటారు. ఈయన భారత్ వచ్చారు. ఫస్ట్ మోదీ గారిని, తరువాత జైశంకర్ గారిని, ఫైనల్గా అజిత్ దోవెల్ గారిని ఈయన కలిశారు. కలిసినప్పుడు 1-to-1 మీటింగ్. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా మీరు చూసారనుకోండి. ఇప్పుడు అందరూ మాట్లాడింది రష్యన్ ఆయిల్స్. ఇప్పుడు వ్యవహారం ఎలా ఉంటుందంటే, మీకు రష్యాతో పని అనుకోండి, మీరు మాస్కో వెళతారు. ఒకవేళ వాళ్ళకి మీతో పని అనుకోండి, వాళ్ళు ఢిల్లీకి వస్తారు. అంతే కదండి. జియో పాలిటిక్స్లో మీ అవసరాలను బట్టి ఈ పొలిటికల్ విజిట్స్ అనేవి ఉంటాయి. మరి రష్యా యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి భారత్కి వచ్చారు అంటే వాళ్ళకి ఏదో పని ఉంది కదా మనతో, కాబట్టే వచ్చారు కదా. ఏమిటి ఇది అంటే రష్యన్ ఆయిల్స్ అని మాట్లాడుతున్నారు. కానీ మీరు గమనించాల్సింది, ఈయనతో పాటు అంటే డెనిస్ మాత్రోవ్తో పాటు మీకు ఈ కేజీబీకి సంబంధించిన ఏజెంట్లు, వీళ్లకు సంబంధించిన వివరాలు మనం చెప్పడానికి ఉండదండి. వీళ్ళు రావడము, అజిత్ దోవెల్ గారిని కలవడం. ఇదే రష్యన్ ఆయిల్స్ అనుకోండి, అజిత్ దోవెల్ గారికి దీనికి ఏంటండి సంబంధమే లేదు కదా. వీళ్ళు ఈయనను కలిసి ఈ చమురు విషయాలు మాట్లాడక్కర్లేదు. కాబట్టి ఈయన డైరెక్ట్గా మోదీ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వ్యవహారం ఏమిటి, పుతిన్ గారు యూరోప్ యూనియన్కి రష్యన్ ఆయిల్స్ ఇవ్వను అని చెప్పారు. ఎందుకంటే యూరోప్ యూనియన్లో ఇవాళ కూడా శాంక్షన్స్ ఉన్నాయి. నా కండిషన్స్ ప్రకారము రష్యన్ ఆయిల్స్ యురోప్ యూనియన్ దేశాలకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నా మీద ఉండే శాంక్షన్స్ అంతా ఎత్తివేయండి. అయిపోయింది. ఇక రెండవ విషయము, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయండి. మీరు ఇస్తున్న ఫండింగ్, ఆయుధాలను ఆపేయండి. ఈ రెండు కండిషన్స్ను ఒప్పుకుంటే నేను మీకు ఎనర్జీ సప్లై అనేది చెయ్యగలను. ఇది పుతిన్ గారి కండిషన్. ఇక్కడ అమెరికా వాడి అప్రూవల్ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ యొక్క తిక్క వ్యవహారాలు ఎవరికీ అర్థం కావడం లేదు. దాంతో ఇది స్టేల్మేట్ అయిపోయిందండి. యూరోప్ యూనియన్ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నా రష్యన్ ఆయిల్స్ అయితే రావడం లేదు. అట్ ది సేమ్ టైం రష్యా కూడా వీళ్లకు చమురు అమ్మడం లేదు. దాంతో వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇప్పుడు పైప్ లైన్స్ ఉంటాయి కదండి, డైరెక్ట్గా పైప్ లైన్స్ ద్వారా వివిధ దేశాలకు మీకు రష్యన్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇవాళ లేదు కదా. గత 5 ఏళ్ల నుంచి వ్యవహారం జరగడం లేదు. అలాగే మీరు చూసారనుకోండి, చైనా ఇవాళ డైరెక్ట్గా ఈరాన్ వద్దే అంటే అవకాశాన్ని మ్యాక్సిమం వాడుకుంటాడు. ఈరాన్ ఇవాళ ఇబ్బందిలో ఉంది, వాళ్ళకి వార్ ఫండింగ్ కావాలి. చైనా వాడు నేను ఇస్తాను అని చెప్పి డైరెక్ట్గా ఈరాన్ చమురునంతా కూడా చైనాకు వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. వాడికి భయం లేదు. అమెరికా వాడి శాంక్షన్స్ అనేది భయం లేదు. మోరోవర్ వీవర్ ఉంది కదా, కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. మరి ఇప్పుడు రష్యాకు ఉన్న ఆప్షన్, అటు యూరోప్ యూనియన్ లేదు, ఇటు చైనా లేదు, ఉన్న ఒకే ఒక ఆప్షన్ భారత్. ఇది మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను మీరు బైపాస్ చేయాలి. ఓడలు వస్తున్నాయి కానీ సరిపోదండి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ యొక్క భయం, ఓడల మీద వాళ్ళు దాడులు చేశారనుకోండి మీకు చాలా పెద్ద లెవెల్లో నష్టాలు కలుగుతాయి. కాబట్టి మీకు కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది ఒక ఆప్షన్. అలాగే రష్యా నుంచి అంటే వ్లాడివాస్టాక్ నుంచి చెన్నై దాకా వరస పెట్టి ఈ కార్గో షిప్పులు, మీరు ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి, దీనిని మీరు క్లియర్ చేసేసారు అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మీరు బైపాస్ చేసేస్తారు. ఈ వ్యవహారాలంతా కూడా మోదీ గారితో క్షుణ్ణంగా ఈయన మాట్లాడాడు. అంటే ఎనర్జీ క్రైసిస్ నుంచి ఒక రష్యా అలాగే భారత్ ఎలా బయటపడడం, ఇదే కదండి ఇవాళ మోస్ట్ క్రిటికల్. అందుకే అంటున్నాను, యుద్ధం గురించి మనం పట్టించుకోకూడదు. ఈ యుద్ధాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఆలోచించామనుకోండి చాలా పెద్ద లెవెల్లో నష్టపోతాం. అది జరగకూడదు. ఇప్పుడు ఇంకొక క్రిటికల్ విషయం ఏమిటి అంటే, మీరు ఈరాన్తో ఫర్దర్గా మాట్లాడాలి. ఇది మాట్లాడాలంటే ఎవరు చేయగలరు? జైశంకర్ గారు మాత్రమే చేయగలరు. జైశంకర్ గారు ఈరాన్తో నెగోషియేట్ చేసి మేము మా యొక్క ఈ ట్రాఫిక్ను పెంచుతాం, రష్యా నుంచి వచ్చే ఓడలను పెంచుతాం, దీనిని మీరు ఆపకూడదు,
సో ఈ ఒప్పందాల గురించి కూడా రష్యా వాళ్ళు అంటే డైరెక్ట్గా పుతిన్ గారే ఇరాన్ వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, కానీ మన వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వెళ్ళింది అనుకోండి. ఇక్కడ మీరు ఒక అద్భుతాన్ని గమనించాలి ఫ్రెండ్స్. మోదీ గారు ఏమంటున్నారంటే వెల్కమ్ టు యువర్ సెకండ్ హోమ్ అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రికి చెప్తున్నారు. వెల్కమ్ టు యువర్ సెకండ్ హోమ్ అంటే విష్ణుమూర్తి విగ్రహాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నవి రష్యాలో దొరుకుతున్నాయి కదండి, ఎలా వెళ్ళాయి? సో ఒకప్పుడు భారత్ యొక్క కాలనీయే రష్యా, కాబట్టే మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విగ్రహాలను తీసుకువెళ్ళారు. స్వస్తికా చిహ్నం అక్కడికి ఎలా వెళ్ళిందండి చెప్పండి? సో ఒకప్పుడు మనం పాలించిన దేశం అది, కాబట్టి ఈయన అంటున్నారు వెల్కమ్ టు యువర్ సెకండ్ హోమ్ అంటే అతను ఆనందపడిపోతున్నాడు. సో ఇదంతా మామూలుగా అందరికీ తెలియదు, డీప్గా వెళ్ళారు, మీ చరిత్రను తెలుసుకున్నారనుకోండి, ఓహో భారత్ ఇంత పెద్ద దేశమా, ఇవాళ ఉన్న పారామీటర్స్లో మీరు మనల్ని ఎప్పుడు అంచనా వేయకూడదు. ఇప్పుడు కూడా మనం గ్లోబల్ పవరే కదా, అందుకే కదా రష్యా యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి వస్తున్నాడు. సో ఇదంతా జైశంకర్ గారి దగ్గరికి వచ్చిన వ్యవహారం. మోదీ గారు అయిపోయారు, జైశంకర్ గారి దగ్గరికి వచ్చి ఇరాన్ని మనం సెట్ చేద్దాము, అలాగే కేప్ ఆఫ్ గుడ్ హోప్, సో దీని విషయంలో కూడా మాట్లాడదాం. అంటే స్మూత్ ట్రాన్సిట్ ఉండాలండి. ఈ గొడవలను పెట్టుకొని యుద్ధాలు వాళ్ళ విస్టెడ్ ఇంట్రెస్ట్ కోసము, డొనాల్డ్ ట్రంప్ తన ఫ్యామిలీ కోసము యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఇజ్రాయెల్ అన్నప్పుడు వాళ్ళది గ్రేటర్ ఇజ్రాయెల్ కాబట్టి వాళ్ళు యుద్ధము చేస్తున్నారు, మనం ఎందుకు ఇబ్బంది పడాలి? సో మనకు ఈ అవసరం ఏంటి? కాబట్టి యుద్ధాన్ని పక్కన పెట్టండి, మనము మన వ్యాపారము చేసుకుందాం, మన ప్రజల గురించి ఆలోచిద్దాము. ఇదే వీళ్ళు తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం. ఇందులో మోదీ గారు జైశంకర్ గారు అయిపోయింది. ఇప్పుడు అజిత్ దోవెల్ గారి వద్దకు రష్యన్ ఏజెంట్స్ రావడం, నలుగురు రావడము, కూర్చొని వీళ్ళేంటి 1 అవర్ వెయిట్ చేసి అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నారండి. ఏంటండి అంత ముఖ్యమైన విషయాలు అంటే, మొన్నటికి మొన్న మయన్మార్ వద్ద మాథ్యూ ఆరెన్ వ్యాన్ డైకన్ అంటారండి. ఇతను అమెరికా యొక్క CIA ఏజెంట్, డ్రోన్ ఎక్స్పర్ట్. ఇతన్ని మయన్మార్ వద్ద పట్టుకున్నాం. ఇతనితో పాటు 6 యుక్రెయిన్ ఏజెంట్స్. సో వీళ్ళందరూ మన NIAకి దొరికిపోయారు. ప్రస్తుతం వీళ్ళు జైళ్లలో ఉన్నారు. యుక్రెయిన్ వాడైతే హడావిడి చేసేస్తున్నాడు, వాళ్ళని అర్జెంటుగా విడిపించండి, వాళ్ళు మా దేశ పౌరులు. ఎందుకురా నీ దేశ పౌరులు మయన్మార్ దాకా ఎందుకు వస్తారు? వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? టార్గెట్ మోదీ అండి. ఇప్పుడు అజిత్ దోవెల్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, రష్యా వాళ్ళతో కలిసి ఈ ఇంటెలిజెన్స్ షేరింగ్ అంతా తీసుకొని వీళ్ళ యొక్క కదలికలు యుక్రెయిన్ నుంచి వీళ్ళు ఏం చేస్తారో గమనించి ఇక్కడ పట్టుకోవడం. సో ఇప్పుడు మోదీ గారు మణిపూర్కో లేదా మీకు ఆ సరిహద్దుల ప్రోగ్రాం కోసం వచ్చినప్పుడు డ్రోన్ల ద్వారా దాడులు చేసి ఇతన్ని హతం చెయ్యడం మోదీయే వీళ్ళ టార్గెట్. సో అలాంటప్పుడు ఈయన ఏం చేశారు? అమిత్ షాను పంపించారు, టోటల్గా సెక్యూర్ చేశారు. ఈ టైంలో వీళ్ళను మన NIA వాళ్ళు పట్టుకున్నారు. సో ఇప్పుడు అజిత్ దోవెల్ గారి వైపు నుంచి ఏమిటి? అమెరికాలో CIA అయినా, ఇక్కడ మయన్మార్లో ఉండే ఈ తిరుగుబాటుదారులైనా, యుక్రెయిన్లో ఉండే స్పైలు ఎవరైనా సరే రష్యా యొక్క ఇంటెలిజెన్స్లోకి రావాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు భారత్కు ఇవ్వాలి. అంటే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఏజెంట్లు ఉంటారు, టోటల్ సెంట్రల్ ఏషియా అంతా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మాకు మీరు అతి కీలకమైన ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇస్తే మేము కూడా ఇదే పని చేస్తాము. సో మనం ఇద్దరము కలిసి ఈ అమెరికా యొక్క కుట్ర అనండి, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, తీవ్రవాదం ఏంటి, దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఇంత పెద్ద విషయము అజిత్ దోవెల్ గారి ఆఫీస్లో జరిగింది. సో ఇలా 3 విషయాలను తీసుకున్నారనుకోండి, రష్యన్ ఆయిల్స్, ఇరాన్ యుద్ధము, అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ షేరింగ్. సో ఇది మీకు మెయిన్ అజెండాగా ఇవాళ ఉండింది. మరి అజిత్ దోవెల్ గారి యొక్క ప్లానింగులో మోదీ గారి మీద జరుగుతున్న కుట్రను వీళ్ళు ఎలా తిప్పి కొడతారని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.